ఏయ్ బాబు లేవ్. మా ఓ మా రేపు ఏం దావత్ ఇస్తున్నావు? ఎంత పెద్దది? మండి పోయేసి వేసుకోదామా? సో గాయస్ రేపు బోనాలు కదా, ఇక ఇంట్లో సామాన్ ఉప్పు పప్పులు అన్నీ తీసుకొచ్చారు. ఇక డిమార్ట్ పోయానమాట. ఇక పెద్ద దుకాణం పెట్టుకురు. ఈ దుకాణం చదవాలంటే ఇక మా పెద్దరాడు ఎప్పుడు. సో ఈ సామాన్ చూస్తేనే పెద్దగా లేదు గాయస్. ఓ బిల్లు 5,000 తీసుకొచ్చిరాట. ఎంత అయింది? 20 ఇంకో నువ్వు కొనిచ్చి రావరేమన్నా. ఇవి పల్లీలు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడన్నా చూసిరో లేదో పల్లీలు చూడండి ఫ్రెండ్స్. అయ్యా రేపు ఉంటుందా ఉండవా కూరలకు మొత్తం ఇప్పుడే తింటారు అన్నీ. నీకు పోస్తున్నాడు సరుపు దాచిరు పాపం. కింద తాకిందా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఏం దావత్ ఫ్రెండ్స్? ఇంకా మరి దావత్ దావత్ జాతర జాతర. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు బోనాలు కదా, మటన్ తీసుకోవడానికి చెగిచెర్ల మండికి వచ్చినాం అన్నమాట. మటను తలకాయ, లివర్, బోటి అవి తీసుకోవడానికి వచ్చినాం అన్నమాట. సో చూద్దాం, అవి తీసుకొని పోదాం ఇంటికి. కర్రీకే గాయస్, మేము ఇప్పుడే బయటకు వచ్చాం మండి నుండి. మటను, తలకాయ, లివరు, బోటి తీసుకున్నాం. ఆస్తులు అడుగుతారు అయ్యా స్వామి, అలా ఎట్లాగో పండుగ అని చెప్పి ఇక వీకెండ్ వచ్చింది అంతలా ఇక ఘోరంగా అడుగుతురు. ప్రతిదానికి కొనడానికి పైసలు, కూర కొట్టడానికి పైసలు ఘోరంగా అడుగుతురు. ఇక అదొకటి తీసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్, ఇప్పుడే అన్న తాజా వార్త. రేపు నుంచి మేము కొత్త బిజినెస్ ఓపెన్ చేయబోతున్నాం. నేను, మా అన్న మంచిగా చేస్తున్నాం పన్ను. ట్రైనింగ్ అవసరం లేదు, మనం డైరెక్ట్ బిజినెస్ ఓపెన్ చేద్దాం. తుర్కపిల్ల అయితే తుర్కపిల్ల, లేకపోతే మొద్దు కత్తి ఎత్తుకొచ్చినామంటే మండీలో ఓపెన్ చేద్దాం. నాకైతే పూరీలు విత్ చికెన్ అయితే అసలు మస్తు ఇష్టం. అసలు మీకు ఇట్లా ఎంతమందికి ఇష్టం వస్తారు నాకు ఇప్పుడే కామెంట్ చేయండి, ఎంతమందికి ఇష్టం చూద్దాం. ఇట్లా కామెంట్లా పూరీలు నాన్ వెజ్ మాత్రం అసలు వేరే ఉంటుంది అబ్బా. ఇక చికెన్ అసలు అన్నం ఏది అవసరం లేదు, తిన్నామంటే కదా ఇక.
చెప్పు వాడు చూపించి. ఈయనే మా పెద్ద బాబా ఫ్రెండ్స్. పూలకి సూగుచ్చుతుంది ఫ్రెండ్స్. ఇద్దరు రప్పిస్తుంది, ఇద్దరు వస్తారు ఇప్పుడు. సో గాయస్, ఈరోజు బోనాల స్పెషల్ వచ్చేసి ఏంటంటే ఇది మటన్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది బగారా రైస్, మన స్లాంగ్లో మాట్లాడుకుందాం. ఇది బగారా అన్నం. ఆ తర్వాత ఇది చికెన్ కూర. దీని తర్వాత ఇది బోటీ కర్రీ. బోటీ కర్రీ కాదు, బోటీ ఫ్రై అబ్బా, బోటీ ఫ్రై ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తలకాయ కూర. బేసికల్లీ నాకు తలకాయ కూర పెద్ద ఇష్టం ఉండదు గాయస్. అసలు నేను ఎక్కువ తినను, తక్కువ. ఏమున్నా చికెన్, మటన్, బోటీ, లివర్ బాగా తింటా. సో ఇది పచ్చి పులుసు. ఆ తర్వాత ఈ పూరీలు అన్నమాట. సో ఇది గాయస్ ఇలా మా బోనాల స్పెషల్ వంటకాలు. ఇక అందరూ కూర్చురు తిందామని చెప్పి, బంతిలో కూర్చురు అందరూ. సో తిందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నావు దాంట్లో? కింద బల సెట్ అయినాడు, దాచుకున్న దొరకడు.